మనందరికీ దసరా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది రామలీలలు, రాక్షసుని వధ, షాపింగ్, బాణసంచా. ఇవి అన్నీ మన చిన్ననాటి జ్ఞాపకాలు. దసరా అంటే వెంటనే మనకు మళ్ళీ ఇవన్నీ గుర్తు వస్తాయి. కానీ మీకు తెలుసా, దసరా అంటే కేవలం రామలీలలు, రాక్షసుని వధ కాదు. దీనికి వెనుక దాగి ఉన్న ఎన్నో రహస్య ఆచారాలు ఉన్నాయి. పురాతన కాలంలో ఈ దినం విజయదశమి అని పిలిచేవారు. రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు ఈ రోజు వారి మందిరంలో ప్రత్యేక పూజలు చేసేవారు. మరియు రైతులు కూడా కొత్త పంటకు పూజలు చేసేవారు. భూమాతకు కృతజ్ఞత తెలిపే రోజు ఇది. అప్పటిలో దీనిని శమీ పూజ అని పిలిచేవారు. యోధులు కూడా తమ ఆయుధాలను శుభ్రం చేసి దేవుని ముందు ఉంచేవారు. వీరులకి, రైతులకి ఈ రోజు శుభారంభంగా, సూచికగా భావించేవారు. ఇలా దసరా అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడిన జీవన పాఠాల ఖజానా. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా పేరు రేవంత్. ఈ వీడియో ఎడిట్ చేసింది నేనే. ఇప్పటి వరకు మీరు ఇంట్రో పార్ట్ మాత్రమే చూశారు. ఇక ముందు అసలైన ఇంట్రెస్టింగ్ స్టోరీ మొదలవుతుంది. అసలు దసరా అంటే ఏంటి, అప్పట్లో దసరా ఎలా జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు మనం ఎలా జరుపుకుంటున్నాం, ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. ఇదంతా నేను చెప్పడం కాదు కానీ లెట్స్ గో. ఇప్పటి దసరా పండుగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రామలీలలు మరియు పల్లెల్లో రాముడు రావణుడిపై విజయం సాధించే కథలను రంగస్థలంపై చూపిస్తారు. కొన్ని చోట్ల రథయాత్రలు జరుగుతాయి. దేవుళ్లను రథాలలో అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. ఇంకా వాహనాలు, పనిముట్లు, పరికరాలపై ఆయుధ పూజ చేసుకుంటారు. కానీ పూర్వం రాజుల యుగంలో దసరా అంటే ఇలా ఉండేది కాదు, మరింత ప్రత్యేకంగా ఉండేది. అప్పుడు రాజుల యుగంలో ఈ పండుగ రాజ్య సంపదకు, శక్తికి ఒక గుర్తుగా ఉండేది. మరియు గుర్రపు సవారీలు, ఖడ్గాలు, విల్లు, బాణాలు అన్ని పూజించేవారు. ఆయుధ పూజ అంటే కేవలం వాహనాల ఆయుధాలకు చేసే పూజ కాదు, అది యుద్ధ సిద్ధతకు ప్రతీక. రాజులు తమ సైన్యాన్ని ఆ రోజున సమీక్షించేవారు. యోధులు శక్తివంతంగా ఉండాలని, రాజ్యంలో రక్షణలో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఒక సూచన. మహారాజులు సభ పెట్టి ప్రజలతో ఈ పండుగను ఘనంగా జరిపేవారు. ఇలా దసరా అనేది రాజ్యం యొక్క గౌరవం, మహిమను ప్రదర్శించే వేడుకగా ఉండేది. ఇప్పటికీ ఆ ఘనత కొంతమేర మన మైసూర్ దసరాలో కనిపిస్తుంది. మైసూరు దసరా అంటే ఒక రాజసంగా మెరుస్తున్న ఉత్సవం. ప్యాలెస్ వెలుగులో రాత్రి ఆకాశం సైతం ప్రకాశిస్తుంది. వేల కొద్ది విద్యుత్ దీపాలతో రాజప్రాసాదం వజ్రాల్లా మెరుస్తుంది. ఆ దృశ్యం చూసేవారికి కళ్ళకి ఆనందమే. దసరా ఊరేగింపు ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. సింహాసనం మోసే గజరాజు, దాని వెనుక శోభాయాత్రగా వచ్చే బృందాలు, నాదస్వరాలు, తూర్యాలు, డోలు మోగులు అన్ని కలిపి ఒక ఆధ్యాత్మిక శక్తిని పంచుతాయి. ప్రజలు జై జయకారాలు చేస్తూ నడుస్తూ ఉంటారు. జానపద నృత్యాలు, సాంప్రదాయ వేషధారణలు, హస్తి వాహనాలు, వీటితో మొత్తం నగరం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. ఇవన్నీ కలిపి మైసూర్ దసరా నేటికి దక్షిణ భారత గౌరవం, సంప్రదాయం, అద్భుతమైన మహిమకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా పండుగ మొదట్లో వ్యవసాయానికి ముడిపడి ఉన్న శుభదినంగా జరుపుకునేవారు. పంటను కోయడం పూర్తయిన తర్వాత రైతులు భూమికి కృతజ్ఞతగా ఈ వేడుకలు చేసేవారు. అనాది కాలం నుండి రైతులు అమ్మవారిని పంటలకి రక్షకురాలిగా భావించేవారు. దేవి చాముండి, శైలపుత్రి వంటి రూపాలను పూజించి వారికి వచ్చిన మంచి పంటలకు కృతజ్ఞత తెలుపుకునేవారు. ఈ పూజలలో భూమి, విత్తనాలు, పంట అన్ని పవిత్రమైన ఆ అమ్మవారి రూపంగా పరిగణించబడ్డాయి. కేవలం రైతులు మాత్రమే కాకుండా యోధులకు కూడా ఈ పండుగ ప్రత్యేకం. యోధులు రాణి చాముండి దేవాలయాలకు వెళ్లి ఖడ్గ పూజ ఘనంగా చేసేవారు. ఖడ్గం వారికి కేవలం ఒక యుద్ధ ఆయుధం మాత్రమే కాదు, అది అమ్మవారి ఆశీస్సుల ప్రతీకగా, ధైర్యం, రక్షణ, విజయం గుర్తుగా భావించబడుతుంది. యుద్ధానికి వెళ్లే ముందుగా యుద్ధంలో ధైర్యం కోసం, శక్తి కోసం ఆ దేవిని ప్రార్థించేవారు. కొన్ని ప్రాంతాలలో పెద్ద పెద్ద జమీందారులు కూడా ఈ పూజలో పాల్గొనేవారు.
రాసులు, పెద్దలు, గ్రామ నేతలు యుద్ధరంగ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేవారు. వారు పండుగ రోజున కత్తులకు, గుర్రాలకు, రథాలకు ప్రత్యేక పూజలు చేసేవారు. ఇది వారికి కేవలం పూజ మాత్రమే కాదు, యోధ సంస్కృతికి గౌరవ సూచకం. వారి గుర్రాలు, రథాలు అప్పుడు రాజసత్వానికి, శౌర్యానికి ప్రతీకలుగా ఉండేవి. ఈ పూజల ద్వారా దేవి వారిని యుద్ధానికి సిద్ధం చేసేది అన్న విశ్వాసం. చాముండి దేవాలయాల వద్ద మంగళవాద్యాలు, పూజలు, యజ్ఞాలు ఘనంగా జరిగేవి. సామూహికంగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పూజలలో పాల్గొనడం ఆనవాయితీగా ఉండేది. అమ్మవారిని స్తుతిస్తూ వీర నృత్యాలు, గానాలు ఘనంగా జరిగేవి. ఆ సమయానికి దేవిని యోధులు వారికి యుద్ధంలో రక్షకురాలిగా పూజించేవారు. ఇలా వ్యవసాయం మరియు యుద్ధం రెండిటికి దసరా విడదీయరాని పండుగగా ఉండేది. భూమి పట్ల కృతజ్ఞత, దేవి పట్ల భక్తి, ఈ పండుగలో రెండు కలిసిపోయి ఉండేవి. దసరా ప్రాచీన మూలాలైన మన సంస్కృతి, శక్తి, భక్తి సమన్వయానికి ప్రతీకగా ఉండేది. హంపి నగరంలో 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వైభవం, భక్తి, శక్తి అంతా కలిసిన మహోత్సవంలా ఉంటుంది. రాజు తన సైన్యం, గుర్రాలు, ఏనుగులు, అశ్వారోహకులను ఉత్సవ ప్రదర్శనకు తీసుకువచ్చేవారు. ఇది కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, రాజ్యం ఎంత సుశక్తిగా ఉంది అనే సందేశాన్ని ప్రజలకు చేర్చేది. ఈ వేళలో ఆయుధ పూజ ప్రత్యేకమైనది. యుద్ధ పరికరాలను పూజ చేసి సైనిక శక్తి, గౌరవాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆయుధ పూజలో ఆయుధాలు మాత్రమే కాదు, రాజుల పాలన సామర్థ్యం కూడా ప్రతిఫలించేది. కళలకు రాయలు వారి ఇచ్చిన ప్రోత్సాహం కూడా దసరాలో స్పష్టంగా కనిపించేది. నాట్య కళలు, సంగీతం, నాటక ప్రదర్శనలు రాజ్యం, సంస్కృతి మహోన్నతకు నిదర్శనంగా నిలిచేవి. హస్తకళలు, శిల్పకళలు, వేద పఠనం ఇలా అన్ని దసరా సందర్భంలో ఘనంగా ప్రదర్శించబడేది. హంపి వీధుల్లో అలంకరించబడిన రథాలు, సైన్యపు బలగాలు కదులుతుండగా ఉత్సాహం ఉప్పొంగేది. రాజు చేసిన దాన ధర్మాలు, ప్రజలకు చేసిన సత్కారాలు ఈ ఉత్సవానికి ఆధ్యాత్మికతను చేర్చేవి. అది కేవలం దసరా మాత్రమే కాదు, రాజ్య గౌరవం, ప్రజల గర్వం, సైనిక శక్తి కలిసిన ఒక వైభవం. హంపి దసరా ప్రదర్శనలు నేటికీ మనకు ఆ కాలపు రాజమహోన్నతను గుర్తు చేస్తాయి. విజయనగర సామ్రాజ్యంలో దసరా ఉత్సవం అనేది కేవలం ఒక పండుగ కాదు, రాజశక్తిని ప్రదర్శించే వేదిక. విజయనగర దసరా రాజశక్తి, కళల వైభవం, ప్రజల ఏకత్వానికి అద్భుత చిహ్నం. అందుకే ఈ దసరా చరిత్రలో ఎప్పటికీ ప్రతిధ్వనించే ఉత్సవంగా ఉంది. విజయవాడ దసరా ఉత్సవాలలో ఆ మహాఘనత అజరామరం. దేవీ శక్తికి నిలయమైన కనకదుర్గమ్మ గుడి వద్ద దసరా అంటే అద్భుతమైన ఉత్సవం. 9 రోజుల పాటు అమ్మవారు అలంకార దర్శనాలు ఇస్తారు. శైలపుత్రి నుండి మహాగౌరి వరకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు కృష్ణానది తీరాన అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రి నుండి దీపాల కాంతులు, భక్తుల నినాదాలు వినిపిస్తూ నగరం మొత్తం దేవీ శక్తితో ప్రకాశిస్తుంది. ఇది కేవలం పండుగ కాదు, విజయ శక్తి, భక్తి, ఉత్సాహం కలిసిన మహోత్సవం. మన పాత ఆచారాలు మెల్లగా మాయం అవ్వడానికి ఒక పెద్ద కారణం పట్టణీకరణ. కొత్త జీవన శైలి, వేగం, పనులు, సమయం లేకపోవడం ఇవి అన్ని ఆచారాల నుంచి దూరం చేస్తున్నాయి. కాలనీయంలో బ్రిటిష్ పాలకులు కొన్ని యుద్ధ పూజలను నిషేధించారు. దానివల్ల పాత ఆచారాలు క్రమంగా మర్చిపోయి కొత్త సులభమైన పండుగలే మిగిలిపోయాయి. ఇప్పుడు పండుగ అంటే కుటుంబంతో కూర్చుని చేసుకునే సులభమైన వేడుకలు మాత్రమేగా మిగిలాయి. కానీ పెద్దవాళ్ళు మాత్రం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మా కాలంలో మేము ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం అని చెబుతుంటే వారి కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది. వారి మాటల్లో మన గతం, మన మూలాలు ప్రతిధ్వనిస్తాయి. కానీ నేటి పిల్లలకు ఇవన్నీ కొన్ని కథల్లాగానే అనిపిస్తున్నాయి. పాత పద్ధతులు నేటి సౌకర్యాలతో పోటీ పడలేక మసకబారుతున్నాయి. అలా ఒక దీపం నెమ్మదిగా ఆరిపోయినట్టే మన పాత ఆచారాలు కూడా కనుమరుగవుతున్నాయి.
నేడు మనం ఏమి చేయగలం? సంప్రదాయాలు మసకబారిపోతున్నాయి అని మళ్ళీ వెలిగించుకోవచ్చును కదా. ఇంకా చిన్న చిన్న సమాజాలలో, పల్లెల్లో పాత ఆచారాలని కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు ఈ రోజుకి పంట పరికరాల పూజను గౌరవంగా చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆయుధాల పరికరాలపై పువ్వులు ఉంచుతుంటే సంప్రదాయం జీవంగా ఉంది అని అనిపిస్తుంది. మైసూరు దసరాల్లో ఇప్పటికీ రాయల్టీ స్పర్శ గుండెని హత్తుకుంటుంది. మన కుటుంబం, మన ఊరు, మన సంప్రదాయాన్ని మరిచిపోకుండా ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. పాత ఆచారాలను మళ్ళీ పిల్లలకు పరిచయం చేయటం మన బాధ్యతగా భావించాలి. చిన్న చిన్న దేవాలయాల్లోనూ పాత పూజా విధానాలు మళ్ళీ పునరుద్ధరించబడుతున్నాయి. సమాజమంతా కలిసొచ్చి జరుపుకునే ఆ ఉత్సాహం సంప్రదాయానికి కొత్త ఊపుని ఇస్తుంది. మన పూర్వీకులు అందించిన దీపాన్ని మసకబారనివ్వకండి. మన పిల్లలకు చెప్పి భవిష్యత్తుకి అది అందిద్దాం. దసరా అంటే కేవలం రాక్షసుని వధ కాదు. అది మన వ్యవసాయ మూలాలు, మన రాజ్య గౌరవం, మన సంప్రదాయాల జ్ఞాపకం. మరిచిపోయిన ఆచారాలను మళ్ళీ వెలికి తీస్తే ఈ పండుగ మనకు కేవలం ఉత్సవంలా కాదు, ఒక సంస్కృతి అవుతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మోరల్ ఆఫ్ ద స్టోరీ: సంస్కృతిని నిలబెట్టినప్పుడే ఉత్సవం సంపూర్ణమవుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు మా టీం నుండి ఒరిజినల్ మోరల్స్ తరపు నుండి దసరా శుభాకాంక్షలు. ఇది లంకా నగర రాజ్య వైభవం. బంగారు వీధులు, దివ్యమైన రాజ ప్రాసాదాలు, అద్భుతమైన వైభవం కలిగిన లంకా నగరం, శక్తివంతమైన సైన్యంతో కూడిన మహోన్నతమైన రాజ్యం. లంకా నగరానికి ఏ రాజ్యం సాటి కాదు. సంగీతం, శాస్త్ర జ్ఞానం, కళలతో నిండిన లంకా నగరంలో ఆనందం విరచిల్లుతుంది.